అండి నేనైతే ఇదిగోండి రైతు బజార్ ఇచ్చాను, కూరగాయలు కూడా తీసుకున్నానండి. టమాటాలు కానీ ఉల్లిపాయలు ఆకుకూరలు కూడా తీసుకున్నాను. మా బుడ్డోడు పాపకి క్యారెట్ పాలకూర తెమ్మన్నారు. ఆడికి ఏదన్నా అన్నంలో కలిపి చేసి ఉగ్గులాగా తయారు చేసి పెడతారనుకుంటా. తీసుకున్నానండి అన్నీ. కూరగాయలు అయితే అన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే ఇక్కడ ఆటో ఒకటి ఉంటే ఆటోలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంకా వీళ్ళకి పాలు పెరుగు చికెన్ కూడా తీసుకెళ్ళాలి. సండే కదండి, చికెన్ తెమ్మన్నారు. అవి కూడా తీసుకుంటాను. తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను తొందరగా, ఎందుకంటే వర్షం పడిపోతుంది. తుప్పర పడుతుంది, పెద్ద వాన అయితే పడట్లేదు కానీ తుప్పర పడుతుంది. ఇక్కడ నేను పక్కనే పాలు మా ఫ్రెండ్దే ఉంది పాల బూతు, అక్కడ పాలు తీసుకున్నా. తర్వాత చికెన్ తీసుకొని ఇంటికి వెళ్తాను. అవి ఏంటన్నది మేము ఇంట్లో వీడియో చేసి చూపిస్తామండి. ఓకే. కనపడే పాల బూతే మా ఫ్రెండ్ది. నేను ఎప్పుడు ఇక్కడ రైతు బజార్ వచ్చాను, ఇక్కడే పాలు కానీ పెరుగు కానీ కొంటానండి. లేనట్టున్నారు, ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు, అయినా కానీ నేను తీసుకుంటాను. మా ఫ్రెండ్ అండి, నన్ను అన్న అంటూ ఉంటాడు. మేము అంతా కంపెనీలు చేసాం ముందు. వాళ్ళదే అది బూత్ చూపించా కదా, లేడనుకున్నాను కదా. వాళ్ళు ఏమన్నారంటే పక్కనే టీ తాటాకి వెళ్ళాడనగానే ఇక్కడికి వచ్చాను. పాపం నా మీద ప్రేమతో అభిమానంతో కాఫీ ఆఫర్ చేశాడండి. వద్దు తమ్ముడు, వద్దు, ఎందుకు డబ్బులు తాండకంటే లేదు లేదన్నా తాగాల్సిందే, వర్షం పడుతుంది కదన్నా తాగా అంటున్నాడు. సరేలే అని ఇలాంటి ఎన్ని కాఫీలు టీలు తాగా ఉంటాం మనం. ఇక లెక్కేంటి మనకి, ఏది కావాలంటే తినేవాళ్ళం మేము ఫీల్డ్లో ఉన్నాం. సరే కాఫీ తాగేసి మనం అక్కడికి వెళ్దాం. ఇస్తావు పాలు, పాల ప్యాకెట్ ఇస్తారా? ఇది కూడా పెరుగు రెండు కావాలి నాకు. సరే. కాఫీ మాత్రం సూపర్గా ఉంటాం, బాగుంది. మంచి కాఫీ ఇప్పించాడండి మా ఫ్రెండ్, చాలా బాగుంది. ఇక్కడ ఊరవసి థియేటర్ జయరాం పక్కన ఇక్కడ ఉంటుంది టీ స్టాల్, భలే ఉంటుందిలేండి. ఎప్పుడు నేను తాగుతూనే ఉంటాయి ఇక్కడ. కాఫీ అయితే తాగడం అయిపోయింది. మా వాడు ఏంటంటే అక్కడ షాప్లోకి వెళ్ళిపోయాడు, కస్టమర్లు వస్తున్నారండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పాలు పెరుగు అవి తీసుకుంటాను కదా తమ్ముడు. పాలు పెరుగు ఇద్దు కానీ ఇవో 2 గ్రీన్, ఒక పెరుగు కప్పు. మష్రూమ్స్ అది తెస్తావు, తీసుకుంటాలే, అవసరమే, వండుకొని తిన్న మంచిది. మష్రూమ్స్ బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. అక్కడ పెట్టు పాలు. ఇచ్చావు 2 గ్రీన్, ఒక అది కప్పు కావాలి. కప్పు ఉందా? ఎంత? 104. చూసా అట్లా చెప్పాను. రోజు అయ్యే తీసుకునేది నేను 3 రోజులకి 2 రోజులకి. సరే పే చేస్తాను నాకు. షాప్లో మనకి క్రాకర్స్ ఉంటాయి అంటే క్రాకర్స్, ఇంకా మష్రూమ్స్ ఉంటాయి. ఏది ఎక్కడ? ఇవాళ లోన్ ఉన్నాయిలే లోపల. అంటే కిరాణా ఐటెం కూడా ఉందిగా, సబ్బులు, పప్పులు, ఆయిల్స్. ఇవన్నీ ఉన్నాయి లోన పెద్దవి. ఓకే. మిల్క్ ఓన్లీ మిల్క్ అనుకుంటారేమోనండి. మా ఫ్రెండ్ షాపులో కిరాణా ఐటమ్స్, పప్పులు, నూనె అన్నీ దొరుకుతున్నాయి. చూసారా? ఇది ఇక్కడ గాంధీనగర్ రైతు బజార్ పక్కనే ఉంటుంది. ఎవరన్నా దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ షాప్ని విజిట్ చేయండి. మీకు మిల్క్ కావాలంటే మిల్క్, ఏదన్నా సరుకులు కావాలంటే సరుకులు తీసుకోవచ్చండి. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. పొద్దునైనా కూరగాయలు సరుకులు తీసుకొచ్చారు. ఈ రెండు నాకు సర్దాకి పని అవ్వలేదు, ఆదివారం అసలు పని అవ్వదండి. అందుకని ఇప్పుడు తీసానండి సర్దుదామని. ఇదేం తెచ్చారో చూద్దాం. ఆల్రెడీ కొన్ని మా మనవరాలు దగ్గర వేసుకుంది ఆడుకోవడానికి. అమ్మా
వాళ్ళ అమ్మాయేమో బట్టలు మరుసటి ఉమ్. ఏమేమో ఇవి సర్దుటాకు వచ్చింది. అమ్మా నువ్వేనా హాయ్ అను బుడ్డడా హాయ్ అను హాయ్ అను అమ్మా రాదురా తీయమంటుంది అది అగో తీయమంటుంది ఓపెన్ చేయమంటుంది ఏ పడితే యోబాకు కారం ఉన్నాయి యోబాకు లేవులే కారం ఉన్నాయి లేవు కారం తెచ్చుకోలేదు. అదే పట్టించా చెప్తున్నా ఇది కొంచెం ఓపెన్ ఓపెన్ అయినట్టుందా ఆ పక్కన పెట్టేసుకో ఏంటి అది ఇడ్లీ రవ్వ పక్కన పెట్టే అమ్మలేదు ఏం లేదు. ఇవ్వండి కేజీ పంచదార తీసుకున్నారు. 1 కేజీ పంచదార ఇంట్లో ఉందని కేజీ తెప్పించారు. ఇవ్వండి కేజీ పంచదార, ఏడ్చిన పప్పులు 1/2 కేజీ, 1/2 కేజీ కొంచెం కొంచెం తెచ్చాం పాడు చేసి వస్తున్నారు. ఇది కూడా శనగపిండి 1/2 కేజీ అండి. ఎందుకంటే ఎక్కువ తెచ్చాం అనుకో పారేయాల్సి వస్తుంది ఎందుకు అనవసరంగా. బొంబాయి రవ్వ కూడా 1/2 కేజీ, కేజీ మినపప్పు, సాయి మినపప్పు, సాయి గుళ్ళు ఈ 150 గ్రాములు ధనియాలు, ఇది ఇడ్లీ రవ్వ, ఇది ఇడ్లీ రవ్వ అదేలే కేజీ. కొంచెం ఇటు అడంగా పెట్టాడు లాగేస్తాడు కట్ అయింది అన్నావుగా అది అట్ట పెట్టు. ఇది కూడా ఇదే 2 కేజీ. ఇది గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ కాదు బొంబాయి రవ్వ, ఇది గోధుమ రవ్వ అనుకుంటా. ఇది గోధుమ రవ్వ, ఓకే. ఇది బొంబాయి రవ్వ, ఇది వచ్చి తాలింపులు 1/4 కిలో. ఇది సబ్బు బాక్స్, ఇదేంటి డాబర్ టూత్ పేస్ట్ డాబర్ పేస్ట్ అండి, హ్యాండ్ వాష్, హ్యాండ్ వాషా కటాయిలు, ఏంటాడు గోళ తీయమని అయ్యి సబ్బులు బయట తెచ్చా తీసుకొచ్చారు, ఒకటి వాడాను. ఇవ్వండి నూనె ప్యాకెట్లు, ఇవేంటంటే షాంపూలు, ఇందులేక ఒకటి, మీరా ఒకటి, ఇవి చిక్ షాంపూ కూడా వచ్చిందా మీరా ఇందులేక క్లినిక్ అదే క్లినిక్ ప్లస్. ఇదిగోండి సబ్బులు, అంట్లు తోమే సబ్బులు, ఇవ్వండి ఇవన్నీ తెచ్చుకున్న సరుకులు, ఇదేనా టీ పొడి ఇవ్వండి ఇదంతా తెచ్చిన సరుకులు, ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి. నెల అయింది కదా ఆ డబ్బాలన్నీ తోమిచ్చేస్తాను. అవన్నీ తోమేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ డబ్బాలో పోసుకుంటాను. ప్రస్తుతానికి డబ్బాలో పెట్టేస్తాను. ఇంట్లో పెట్టుకున్నాడు, దీంట్లో పెట్టి నూనె గాడిలు పాల్గొట్టేస్తాడు. దీంట్లో పెట్టు, ఇదిగో దీంట్లో పెట్టు. సబ్బులు తినేస్తావు, కొరికేస్తూ ఉంటావు. అడిగి ఇవ్వాలంట అవన్నీ టీ పొడి పోసేస్తాను, ఎందుకంటే టీ పొడి అవసరం. అన్నీ సబ్బు కొరుకుతావని ఇవ్వట్లా. ఇంకేదా నువ్వు టీ పొడి ప్యాకెట్ ఏమవుతుంది ఇదిగో అవి కట్ చేసిద్ది నాటుతో అది టీ పొడి ఇదిగో అది ఇచ్చాయి ఆడు కొట్టాడు. వద్దంట సబ్బు కావాలంట, ఏది వద్దంట అదే కావాలంటాడు పొట్టాడు. నోట్లో పెట్టుకుంటున్నావు నువ్వు, నోట్లో పెట్టుకోకూడదు. మరి నోట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. సబ్బు తినేది కాదు అది. అమ్మే అమ్మే అనుకుంటా, తినేది కాదు. సరేనా? ఆ సబ్బులు అందులో పెట్టబాకు, సబ్బులు వేరే అక్కడ పెడతాను. పేస్ట్ ఒకటి, సబ్బులు, షాంపూలు అన్నీ వేరే చోట పెడతా. ఇదే డబ్బా ఖాళీ ఉంది ఇందులో పెట్టుకోవచ్చుగా. ఆ డబ్బాలో ఇంకొక డబ్బా ఉంది, ఇదిగోండి ఇట్లా డబ్బాలో పెట్టేస్తాను కదా. ఇవన్నీ డబ్బాలు తోమించిన తర్వాత ఇవన్నీ పోసేస్తాను డబ్బాల్లో. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తాను, పెద్ద డబ్బా ఖాళీ ఉంటే.
అయితేనండి ఇవి కూడా ఆడ చూడు మళ్ళీ నోట్లో పెట్టుకో. ఇవి కూడా పెట్టేసి వస్తాను లోన. తినేస్తుంది ముందు ఇవి ఏయ్. పెట్టేస్తాను. పెట్టుకోవడం సబ్బులు అక్కడ సరేనా? పెట్టేసేస్తాను. సబ్బుల్ని వేరే బాక్స్ ఉంటుంది, మళ్ళీ తీలేక నేను తీసుకురాలి. అది తీసుకురా నేను తీసుకురాను. అది ఎక్కడ ఉంది? అక్కడే ఉంది కింద మాది చిచ్చి. ఎక్కడ ఇక్కడ పెట్టామా? ఫ్రిడ్జ్ మీద కూడా ఉన్నాయి కదా. ఇస్తాలే ఆగట్టు అయితే. ఆ డబ్బాలు సర్దేస్తావా? ఈ డబ్బాలు వేసేస్తాను. సబ్బులు షాంపూలు అన్నీ. అవి సరుకులు వేరువేరుగా పెడతా. అవును, ఫుడ్ వేరుగా పెట్టాలి. ఇవి నేను చిన్న డబ్బా ఉంది, దాంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు చేయలేదు కదా, ఖాళీగా ఉన్నప్పుడు నేను చేస్తాను. అవి కూడా పెట్టేసాను. సబ్బులు కూడా వేసి. ఇంకో సబ్బు ఈ సబ్బు బయట పెట్టుకోవాలి పద్దాక. ఈడేంటి ఈడు? నువ్వు సర్దుతావా? ఇయ్యద్దు నువ్వు తినేయి కావు. ఈ రెండు ఇప్పుడు పోయాలి అవి పెట్టాలి. ఏంటి పెరుగుతుంది. పెట్టే నోట్లో పెట్ట. అది పెట్టకూడదు అన్న, నోట్లో తినకూడదు. అయ్యి మోషన్స్ అవుతాయి. దీని తాడుకోండి. ఖాళీ డబ్బా అనేది సబ్బుది ఆ డబ్బా తోమించాలి కాదు. ఈ డబ్బా సబ్బు ఖాళీ డబ్బా అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు సర్దుతాను. అవన్నీ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. పక్కన పెట్టేసి వస్తా. ఎందుకంటే లాగేసి అదే ఎక్కడ పెడతాను అవి? పక్కన పెడతాను. రేపు అవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ పెడతాను. సరే సరేనా? చూస్తున్నావు ఇవన్నీ పాడైపోయింది. పాతయ్యా ఇంతకుముందు వచ్చినాయి. ఇంతకుముందు వచ్చినాయి. పాడైపోయినాయి తీసేయి. నిమ్మకాయలు బాగా ఉన్నాయి. నిమ్మకాయలు టమాటా బాగాలేదా? టమాటాలు వస్తుంది ఇంట్లో పడుతుంటే పాడైపోతుంది. మరి ఏం చేద్దాం? ఎట్లా పాడవకుండా ఉండాలంటే ఉండరా చిన్ని బుడ్డా. అయ్యయ్యో నోట్లో పెట్టేసుకుంటున్నావు. కడగాలి, కడిగి తీసుకొస్తాను. చెల్లెలో వద్దు. నవ్వుకుంటా వస్తున్నాడు. అదే రానివ్వట్లేదని నేగ్గా నవ్వుకుంటా వస్తున్నాడు. పట్టాక అదే తీసుకుంటాం. ఇవరా వద్దు నాన్న. అయ్యే తెచ్చాను తోటకూర చాలా రోజులు అయింది. బుడ్డోడు కానీ అది తెచ్చా పాలకూర తెమ్మన్నారుగా. పాలకూర అయ్యో బీన్స్ కూడా తెమ్మన్నారుగా. అయ్యానా బీన్స్ అంటే? బీన్స్ అంటే ఇవే. బుడ్డోడు కానీ కొంచెం తెచ్చా. వచ్చారు కదా. ఇటు పెట్టు ఇటు పెట్టు. కళ్ళు మండిపోతాయి. కడగరా చిన్ని సబ్బుతో. ఇలా అమ్మ దగ్గర కూర్చో కాసేపు. అయిపోయింది సర్దేస్తా. గబగబా సర్దేస్తా. టమాటా తినద్దు. ఈ పక్కన పడే పిల్లకి ఇదిగో ఏంటి అయ్యి? ఉల్లిపాయలు 50 రూపాయలు కేజీ. పెరిగిపోయినాయి రేట్లు. టమాటాలు కూడా అంతే 50 రూపాయలు. కుళ్ళిపోయిందా? ఇందులో కూడా తెచ్చినట్లు కూడా కుళ్ళిపోయిందా? 2 కేజీలు తెచ్చా టమాటాలు.
ఇదిగో 3 కాయలు కొని. ఏ అడవులు వాన పడుతుంది పొద్దున, రైతు బజార్లోకి వెళ్ళి వాన స్టార్ట్ అయిపోయింది. ఇంకేమన్నా మర్చిపోయినా కూరగాయలు? కూరగాయలా ఏం మర్చిపోలేదు, సరిపోతాయి. ఎందుకు తెచ్చుకునేది చూడు, ఇప్పుడు ఎన్ని కూరగాయలు పడేస్తాను. అందుకే కొంచెం కొంచెం ఇంకా బెండకాయలు, గోచిక్కులు అన్నీ కొన్ని పడేసేసాను. చేయలేక ఎవరైనా చేసి పెట్టి తినాలని. తొందరగా అందుకే కోడలను తెచ్చుకోవాలి, తొందరగా తెచ్చుకొని చేసి పెట్టిద్దా లేకపోతే నువ్వు చేసి పెట్టాలి. ఏమో మన అదృష్టం అంటుంటారు, చేసి పెడితే మన అదృష్టం అంటారు. మనం చేసి పెట్టాలంటే మనకి అంత అదృష్టం ఉంటుంది. ఈ రోజుల్లో ఆడే జాబులకి వెళ్ళిపోతూ ఇళ్ళల్లో ఉంటలేదు కదా ఆడపిల్లలు. వాళ్ళు జాబులని అదని వాళ్ళే బయటకు వెళ్ళిపోయి చేయలేదు. బెండకాయలు ఎంత? బెండకాయలా కేజీ 30 రూపాయలు అంటే 15 రూపాయలు ఇస్తున్నారు అరకిలో. బెండకాయలు చెప్తున్నావా? బెండకాయ బెండకాయలు, వంకాయలు, దొండకాయలు తెచ్చావు కదా, ఇక్కడ వరకు సర్దేస్తాను. వంకాయలు కూడా అంతే 15 రూపాయలు అని తీసుకున్నారు. బీన్స్ బొడ్డోడికి అమ్మన్నారు కదా, ఒక 10 రూపాయలు తీసుకున్నా. సరిపోతాయి ఇక, సరిపోతాయి. బీన్స్ మనమైనా చెక్క మసాలా వేసి అనుకుంటే తినొచ్చు కానీ మనం ఎందుకని తినమయ్యి. ఏమో నువ్వు తేవు, నేను ఉంటాను బాగా, నాకు ఇష్టమే. బాగుంటాయి ఉంటే చక్కగా మసాలా వేసి వండావు బాగుంటుంది. అన్నీ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులేనా? పుట్టగొడుగులు అక్కడ ఉన్నాయి షాపులో, తీసుకెళ్ళమన్నారు. సార్ నువ్వు చేస్తావు లేదో నేను కనుక్కొని తీసుకెళ్దామని అయ్యా. చేశాను అంత ముందు కూడా ఒకసారి చేశాను. నేను ఎప్పుడు తినలేదు, ఒకసారి చెయ్యి, తీసుకొస్తాను. ఏంటి అట్లా ఇచ్చారు బీన్స్? బీన్స్ 10 రూపాయలు. ఈ 4 కాయలు 10 రూపాయలు. అది కొద్దండి, కేజీ 40 అంది. ఇప్పుడు 10 రూపాయలు చాలే అన్న. అది దొండకాయలు పారేబాకు. నాకు పిలిచి సరిపోట్లా, చిరాగ్గా ఉంటుంది. గిన్నెలు అవి ఉన్నాయి, అరటిపిల్లి అవన్నీ అల్లం పేస్ట్ పిలిచి సరిపోక తొందరగా పాడైపోతున్నాయి కూరగాయలు. ఇవి ఆమె వండిద్ది కదా, అందుకే ఈ 2 కలిపి పెడతాను. అదే అవన్నీ ఒక దాంట్లో ఇక్కడ పొట్టోడికి సంబంధించినవి. సర్దటం అయిపోయిందా? కవర్లు లేవా? అందులో వేసి దొండకాయలు ప్రస్తుతానికి. ఉల్లిపాయలు ఎక్కడ పెట్టా? పక్కన పెట్టుకున్నావా? ఉల్లిపాయలు ఆ బొట్లో సర్దుతాను. పెట్టవా బొట్లో? వద్దు, ఈ బుట్ట తోవేసుకోవాలి, తోవాలి. మురిగ్గా ఉందా ఏంటి? తోవేసి సర్దుతాను. పొద్దున అందాక వేరే బుట్టలు దాంట్లో పెడతాను. ఇవ్వండి ఈరోజు మా సరుకులు కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఇవ్వండి ఈరోజు నేను సర్దినవి. నేను మా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.